బీఆర్ఎస్ అంటే లక్షల మంది సైన్యం అని ప్రతి సందర్భంలో ఆ పార్టీ అగ్రనేతలు చెప్తుంటారు. కానీ బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఆ నలుగురే అన్నది ప్రత్యర్థి పార్టీ నేతల మాట. ఇప్పుడు కారు దిగుతున్న వారు కూడా ఆ నలుగురు తప్ప పార్టీలో మరో పేరు లేదు, మరో కథ లేదంటూ చెబుతున్నారు. గులాబీ పార్టీ అంటే ఆ నలుగురేనా అన్న ప్రశ్నల్ని సంధిస్తూ గుడ్ బై చెప్పేస్తున్నారు. గులాబీ పార్టీని రాచరిక పోకడే దెబ్బతీసిందా? ఆ నలుగురి హవానే అనర్థానికి కారణమైందా? బీఆర్ఎస్ లో చివరికి మిగిలేది ఆ నలుగురేనా? ఆపరేషన్ ఆకర్షణను కేసీఆర్ ఆపలేకపోతున్నారా? కేసీఆర్ మార్క్ రాజకీయం పనిచేయటం లేదా? అధికారం దూరం అవటం జీర్ణించుకోలేకపోతున్నారా? వెన్నంటి ఉన్న నేతలు వెళ్లిపోతున్నారెందుకు? వీటన్నిటిపై ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అయితే ప్రగతి భవన్ లేదంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. వాస్తు పేరు చెప్పి పాత సచివాలయానికి వెళ్లనే లేదు. కొత్త సెక్రటేరియట్ కట్టాక కూడా అంతంతగానే రాకపోకలు సాగాయి. మొత్తం రాచరికం స్టైల్లో పాలన సాగింది. దీన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ప్రధాని మోదీ కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మాటన్నారు. ఇదేమన్నా రాచరికమా? రాజు యువరాజు ఏంటని ప్రశ్నించారు కూడా. అటు రాచరిక పోకడలను తెలంగాణ తిప్పికొట్టిన విషయాన్ని సీఎం రేవంత్ పదే పదే ప్రస్తావిస్తున్నారు కూడా. నేను కాళేశ్వరం కట్టిన, నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, నేను షాదీ ముబారక్ ఇచ్చిన, మీకు నేను సచివాలయం కట్టిన, నాకు నేను ప్రగతి భవన్ నిర్మించుకున్నా, ఇట్లాంటి కొన్ని అంశాలను ప్రస్తావించి మళ్ళీ రాచరిక పోకడలతో వారసత్వంగానే ఈ ఆధిపత్యం చెలాయించాలి, ఈ ప్రాంతంలో దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల నుంచి మొదలు పెడితే తెలంగాణ విఘ్నులు, పౌర హక్కుల సంఘాల వాళ్ళ నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలైతేమి, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులైతేమి, మీకెవరికి స్వేచ్ఛ లేదు. నేను దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, మీకు కావాల్సిన సంక్షేమం అంతా నేను ఇచ్చిన కాబట్టి నా వారసత్వాన్ని మీ నెత్తి మీద రుద్దుతా, మీరు వెట్టి చాకిరి కట్టు బానిసత్వానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పి. ఇప్పటికీ బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అన్నట్లుగానే పరిస్థితి ఉంది. 5 నంబర్ నాయకుడు ఎవరు అంటే జవాబు చెప్పలేని పరిస్థితి. అలా ఉండేది సీన్. అసెంబ్లీ లోపలైనా సభ బయటైనా మెయిన్ ఇష్యూ ఏదైనా మాట్లాడాల్సిందే వారే, నిర్ణయం తీసుకోవాల్సిందే వారే. మిగతా వారంతా కేవలం పాత్రధారులే అన్నట్లుగా పరిణామాలు నడిచాయి. కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి చెప్పిన మాట ఇదే. ఇప్పుడు కారు దిగుతూ చెబుతున్న వారి మాట కూడా ఇదే. తాము గేట్లు పూర్తిగా ఎత్తితే బీఆర్ఎస్ లో ఆ నలుగురు తప్ప ఎవరూ మిగలబోరని ఇప్పటికే సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్, నువ్వు, నీ అల్లుడు, నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అయితే మరో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగులుతారని, లోక్సభ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీలో చేరతారంటూ కామెంట్ చేయటం కీలకంగా మారింది. అది గులాబీ సంగతి. హరీష్ రావు కూడా నాకు తెలిసి డౌట్, బీజేపీలో పోతున్నా మమ్మల్ని అయితే అడగలే, బీజేపీతో సంప్రదింపు చేస్తున్నట్టు బయట. ఇప్పుడు కేకే విషయానికొద్దాం. గత 10 ఏళ్లు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు. ఇప్పుడు సొంత గూటికి చేరుకుంటున్నారు. తెలంగాణ కోసమే గులాబీ పార్టీలోకి వెళ్లానని, ఆ తెలంగాణ కూడా కాంగ్రెసే ఇచ్చిందంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉండి చేసేదేం లేదన్నారు. తీర్థయాత్రలు వెళ్లిన వారు చివరికి సొంతింటికే చేరుకోవాలన్నారు.
అయితే పార్టీ మార్పు విషయంపై కేసీఆర్తో కేకే చర్చ జరిపినప్పుడు గులాబీ బాస్ తీవ్ర అసహనానికి గురయ్యారట. 10 ఏళ్లు అధికారం పదవులు అనుభవించి పార్టీ మారాలనుకుంటే ప్రజలు గమనిస్తారని, ఆలోచన మానుకోవాలని సూచించారట. కుటుంబానికి ఏం తక్కువ చేశామని ప్రశ్నించారట. అటు కేటీఆర్ కూడా పార్టీ కష్టాల్లో ఉంటే కడియం, కేకే జారుకుంటున్నారని కామెంట్ చేశారు. పట్నం మహేందర్ రెడ్డికి, రంజిత్ రెడ్డికి ఏం తక్కువ చేశామని పార్టీ మారారని ప్రశ్నిస్తున్నారు. అయితే అప్పటి కథ వేరు, ఇప్పుడు నడుస్తున్న రాజకీయం వేరు. కడియం కావ్య సంధించిన ప్రశ్నల్నే అంతా చెబుతూ తమ దారి తాము చూసుకుంటున్నారు. ప్రచారంలో ఆ నలుగురు తప్ప ఎవరైనా కనిపించారా అన్న కేకే ప్రశ్నలకు సమాధానం ఉందా అన్నది అస్సలు పాయింట్. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొల్లి పెట్టాడేమో, ఆడ ఆనందం ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు, వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు హరీష్ రావు కనపడతాడు, కేటీఆర్ కనపడతాడు, కవిత కనపడతాడు, వేరే వాళ్ళు కనపడ్డారా మీకు క్యాంపెయిన్లో? సో దాన్ని మనకి చెప్పుకునే అవసరం లేదు. ఇది మనం కరెక్ట్ చేసుకోవాలా, ఇది పీపుల్ అనుకుంటారు. ఇవాళ మనము రివ్యూ చేస్తున్నాం కాబట్టి ఈ సంగతులు అనిపిస్తున్నాయి. నా వ్యూస్ని సీఎం సీరియస్గా తీసుకోలేదు. కేసీఆర్ అంటే ఏదైనా కానీ అక్కడ లీడర్కి వాళ్ళు చెప్తాము, కేసీఆర్ గారు తీసుకోలేదు, అంత సీరియస్గా తీసుకోలేదు. గెలిచి వచ్చి టీడీపీ చేంజ్ కూడా చేయలేదు, అక్కడ పార్టీ కూడా చేయలేదు. లేదు టీడీపీని మీరు తీసుకున్నారా, ఒక గవర్నమెంటు వేరే పార్టీ మినిస్ట్రీ తీసుకోవచ్చు, లేదు అట్లా కూడా తీసుకోలేదు మీరు. కాబట్టి తప్పు అని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మీకు, యూ మస్ట్ రిజైన్. ఇదొక దీంట్లో నేను చాలా ఫర్మ్ ఉన్నా, ఎవరైనా పోవాలంటే యూ మస్ట్ రిజైన్. అంటే ఇప్పుడు 2/3 వస్తే అవసరం లేదు, ఎక్కడ యాక్ట్ లోపలనే ఉండదు అది. నిజానికి కేసీఆర్ ఓడితే ఆయన్ను ఖాతరు చేసేవారు ఎవరు ఉండరని, ఆయన చుట్టూ కూడా ఎవరు మిగలబోరని సీఎం రేవంత్ ఎప్పుడో చెప్పిన మాట ఇప్పుడు సీన్ చూస్తే అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇదంతా కేసీఆర్ స్వయంకృతాపరాధమే అంటున్నారు నేతలు. రాజరిక పోకడలను చాలా మంది భరించలేకపోయారు. పార్టీలో ఏ కార్యక్రమం చూసినా ఆ నలుగురే కనిపించడం చాలా మందికి నచ్చలేదు. అందుకే సీఎం అంటే ఎవరికీ అందనంత ఎత్తులో కాదు, అందరికీ అందుబాటులో ఉండటమే ముఖ్యం అంటున్నారు రేవంత్. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు 100 సంవత్సరాలకు సరిపోయేంత విధ్వంసం తెలంగాణను చేసి తెలంగాణను పూర్తిగా అప్పుల ఊబిలో ముంచేసి పరిపాలనను అస్తవ్యస్తంగా తయారు చేయించి అసలు ఏమి చేసినా ఇంకా ఇది పట్టాలు ఎక్కలేనంత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను దిగజార్చిండ్రు. మొదటి రోజు నుంచి గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్ళు వేస్తే వాటన్నిటిని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈరోజు వరకు పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం. గతంలో ముఖ్యమంత్రిని చూడడమే గగనమయ్యి, ముఖ్యమంత్రి గారి దర్శనమే ఒక భాగ్యం అన్నట్టుగా వ్యవహరిస్తే ఈరోజు నిత్యం ప్రజలలోనే వండుకుంటూ, ప్రజల సమస్యలు వినుకుంటూ, వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని పరిపాలనలో వాటికి పరిష్కారం చూపించే దిశగా మా ప్రభుత్వం పనిచేసింది. కేసీఆర్ వ్యూహాలన్నీ తేలిపోతున్నాయి. ఏదో అనుకున్నారు, ఎవరు వెళ్లిపోరని బలంగా నమ్మారు. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే బయటకొచ్చిందో, సొంత నేతలే నిఘబారిన పడ్డారని తెలిసిందో చాలా మంది కారుతో జర్నీ ఇక చాలు అనుకుంటున్నారు. అయితే ఓవైపు ఒక్కొక్కరుగా నేతలు వెళ్లిపోతుంటే కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ అని. ఒక్కడుగా బయలుదేరి
లక్షల మంది సైన్యాన్ని తయారు చేసే ధీరత్వం కేసీఆర్ది అని. ఇలాంటి ధీరుల్ని దెబ్బతీయాలనుకుంటే ప్రజలే జవాబిస్తారని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారంటూ రాసుకొచ్చారు. అంతేకాదు, పోయేవాళ్లు పోని డిక్కార్డ్స్ అయిన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుంటామంటూ చెప్పుకుంటున్నారు. అది మ్యాటర్. పార్టీ మారే వారిని ఆపే పరిస్థితి లేదని అర్థమవటంతోనే ఇలాంటి డైలాగులు చెబుతున్నారంటున్నారు. వ్యూహాలు పని చేయాలంటే వాటిని అమలు చేయాలి, అమలు జరగాలంటే తెరవనుక చేయాలి. నిజానికి కేసీఆర్ అడుగు తీసి బయట కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. హైదరాబాద్ చుట్టుముట్టున్న జిల్లాలు తప్పితే పెద్దగా జిల్లాల పర్యటనకు వెళ్లింది కూడా లేదు. అంతెందుకు 2020లో మూసీ వరదలొచ్చి హైదరాబాద్ మునిగిపోయినంత పనైతే కనీసం వరద బాధితులను పరామర్శించేందుకు కూడా బయటకు రాలేకపోయారు. ఇదేమని అడిగితే కేసీఆర్ కు చాలా పనులుంటాయి, కేసీఆర్ చాలా బిజీ, అందుకే వరద బాధితుల్ని పరామర్శించలేదన్న పాయింట్ మాజీ మంత్రి కేటీఆర్ వినిపించారు. కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయనకు చాలా పనులు ఉంటాయి. కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయనకు చాలా పనులు ఉంటాయి. పని లేకుండా ఉన్న వాళ్ళకు, గోలు గిలుకుంటున్న వాళ్ళకి బయటకు వచ్చే ఓపిక లేదు. ఈరోజు మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ కనబడ్డాడు? నీకు వరదలలో మోకాళ్ళలో నీళ్ళ ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయంటారు కదా. నిన్నటి దాకా కేసీఆర్ దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలో చేరిపోతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తలో దారి చూసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. మరి లోక్సభ ఎన్నికల నాటికి, ఎన్నికలు పూర్తయ్యాక తెలంగాణ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. బిగ్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.